పాత బస్ స్టాండ్ కొత్త బస్ స్టాండ్ అయింది, కొత్త బస్ స్టాండ్ పాత బస్ స్టాండ్ అయింది. రాంగ్ నెంబర్ అని చెప్తాం కదా. వినుబాబు లేడా? వినుబాబు ఉన్నాడు కదా, ఈ అంటున్నారు వాళ్ళు. ఎంత చెప్పినా ఇంటలేరు. వీళ్ళిద్దరేమో అడుచుకుంటూ వచ్చినా సరే. హలో గైస్, ఇప్పుడే జిమ్కి అయితే వచ్చినాం. మీరు నిన్న చూసిన మన మెయిన్ వీడియో టవర్ది చూసారు కదా, అది రాత్రి అప్లోడ్ చేస్తుంటే మొత్తం ఏమో సైకిల్ పడ్డాయట. అసలు దానివల్ల లేట్ అయిపోయింది. టైం ఇప్పుడు లైట్ అవుతుంది. ఇప్పుడు వచ్చినాం జిమ్కి. ఇప్పుడే జిమ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈరోజు వచ్చేసి టెస్ట్ అయితే వేసారు బాగా. ఇట్లా డైట్లో సామాన్లు అన్నీ అయిపోయినాయట, అవి తీసుకొని పోవాలి ఇంటికి. గైస్ ఇప్పుడైతే నీళ్ళు లేనికి వచ్చినాం డింపి అని నేను. ఈరోజు ఇంకోటి ఏంటిదంటే, ఈరోజు క్యాంపింగ్ స్టార్ట్ పెడుతున్నాం. ఈరోజు ఎందుకంటే సాటర్డే సండే ఒక దగ్గర షూట్ అవుతుంది. దానికన్నా ముందే పడాలి కాబట్టి, సండే పడాలి కాబట్టి ఈరోజు రేపు క్యాంపింగ్ అయితే షూట్ అవుతుంది. సో మన క్యాంపింగ్ కోసం నీళ్ళు కావాలి. అట్లే ఇంట్లో కూత అయిపోయినాయి, ఇంట్లో కూత తీసుకోబోతున్నాం. సో పోయి స్టార్ట్ పెట్టాలి ఇక క్యాంపింగ్. ది నెక్స్ట్ డే. గైస్ ఇప్పుడే మన క్యాంపింగ్ అయితే అయిపోయింది. అది ఒక రీసెంట్గా 5 months బ్యాక్, 6 months బ్యాక్ కావచ్చు, బావిలో వేసారు. ఇప్పుడు మళ్ళీ వేసినాం, అయిపోయింది ఇప్పుడే. ఇప్పుడు బ్లాగ్ వచ్చేసి గోప్రోలో అయితే షూట్ అవుతుంది. ఐఫోన్ మొత్తం టైం లాప్స్ పెట్టి స్విచ్ ఆఫ్ అయింది మొత్తం. ఫస్ట్ టైం అది స్విచ్ ఆఫ్ అయ్యాడు. అది ఇప్పుడు బావిలో వెనకత్తురు ఎలక్ట్రిక్ బైక్ పైన పూరా మన డింపి. సో ఈ మంచాలు మన పాతింటి కాడ వేసి ఇంటికైతే పోవాలి. మంచాలు అయితే మన పాతింట్లో వేసేసినాం. ఇంటికి పోయి ఈ సామాన్లన్నీ దించి ఫ్రెష్గా తానం చేయాలి. గబ్బుగా పోయాం వేయాల. వాతావరణం మొత్తం మొగులు ఇట్లా ఉన్నది. ఎట కొడతలేదు, ఏం కొడతలేదు కానీ ఉడకపోతుంది. ఘోరంగా ఉడకపోతుంది. చెమట వస్తుంది. ది నెక్స్ట్ డే. హలో గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్. ఇప్పుడే జిమ్ వచ్చేసి కంప్లీట్ అయితే అయిపోయింది అండ్ ఇంటికి అయితే వెళ్తున్నాము. ఇంటికి వెళ్లే ముందు మనకు హైదరాబాద్ నుంచి ఒక పార్సల్ అయితే వచ్చింది. ఆ పార్సల్ పిక్ చేసుకోనికి పాత బస్ స్టాండ్ అయితే పోతున్నాం. పాత బస్ స్టాండ్ అంటే కొత్త బస్ స్టాండ్. అది మా దగ్గర ఏమైందంటే, పాత బస్ స్టాండ్ కూల్ చేసి కొత్త బస్ స్టాండ్ కట్టారు అన్నట్టు. సిప్పేట్లా పాత బస్ స్టాండ్ కొత్త బస్ స్టాండ్ అయింది, కొత్త బస్ స్టాండ్ పాత బస్ స్టాండ్ అయింది. అట్లా అందరికి కన్ఫ్యూజ్ అవుతుంది అన్నట్టు. అయినా అది మాకు కొత్త బస్ స్టాండ్. కొత్త బస్ స్టాండ్ లో పార్సల్ ఉంది, టీఎస్ఆర్టీసీలో వేసారు. అది తీసుకొని ఇంటికి అయితే పోవాలి. అక్కడికి వెళ్తున్నాం. ఇప్పుడే గైస్ బస్ స్టాండ్ లో పోయి పార్సల్ దాంట్లో చెక్ చేసి అయితే వచ్చిన. మన పార్సల్ వచ్చేసి ఇంకా రిసీవ్ కాలేదట. ఆఫ్టర్నూన్ వరకు రారి చెక్ చేసి ఇస్తా అని చెప్పిండు. అక్కడ ఉన్నాయన్నీ చెక్ చేసిన, బట్ మనదైతే లేదు. సో ఇంకా రాయనట్టున్నది, మధ్యాహ్నం వరకు తీసుకోవాలి. 3 hours later. ఆల్రెడీ చెప్పినా కదా పొద్దుగాల పార్సల్ రాలేదని చెప్పేసి. సో పార్సల్ తీసుకురానికి బస్ స్టాండ్ అయితే పోతున్నాం, సిద్దిపేట బస్ స్టాండ్. సో ఇప్పుడు టైం వచ్చేసి దగ్గర 1:90 అవుతుంది. పార్సల్ తీసుకొని వస్తాం. ఇక కూరానికి ఫోన్ చేస్తే దారా అని వాడు మా ఇంట్లో ఎవరు లేరు, నేను దుకాణంలో ఉండాలి రాను అంటుంటే, అందుగురించి విజ్జిగానే పోతున్నాం. పాత బస్ స్టాండ్కి అయితే వచ్చేసినాం. పార్సల్ తీసుకొని పోవాలి. ఫైనల్లీ గైస్ పొద్దున చెప్పిన పార్సల్ అయితే వచ్చేసింది. దీంట్లో అన్ని హోలీ గ్యాడ్జెట్స్ అయితే ఉన్నాయి. వీటిని అన్బాక్సింగ్ చేసి
ఒక వీడియో అయితే షూట్ చేయాలి మెయిన్ ఛానల్. గైస్ ఇప్పుడైతే ఎక్స్పెరిమెంట్ షూట్ చేయడానికి అయితే పోతున్నాం. వాళ్ళు ఓలేమో నాకైతే ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయి. వినుబాబట లావటంగానే వినుబాబు మా సబ్స్క్రైబర్ల వల్ల వినుబాబు ఉంటే కాంటాక్ట్ చేయాలి మనం. లావటంగానే హలో వినుబాబు ఏడున్నావు అనుకుంటా అంటారు. రాంగ్ నెంబర్ అని చెప్తాం కదా, వినుబాబు లేడా, వినుబాబు ఉన్నాడు కదా ఈ అంటున్నారు. వాళ్ళు ఎంత చెప్పినా వింటలేరు. వీడియో కావచ్చు వినుబాబు. బావ ఫోన్ చేసాడు కిందుండు బావ మమ్మల్ని కిందికి రమ్మని ఫోన్ చేసిండు. ఆ ఫోన్ వస్తలేదు నాకు, వీళ్ళ ఫోన్ వస్తుంది మొత్తం. 1 hour later. గాయస్ ఇప్పుడే ఒక వీడియో అయితే షూట్ అయిపోయింది. అది ఏం వీడియో అంటే ఇప్పటిదాకా మనం పార్సల్ తెచ్చినాం కదా బావ నేను. ఆ పార్సల్లో ఓన్లీ గ్యాడ్జెట్స్ అయితే వచ్చినాయి. ఇవన్నీ ఒక గన్ వచ్చింది గింత పెద్దది, అలా నీళ్ళు నింపుకోవాలి. వాళ్ళ ఒక బావ పనివాడు కొట్టుకుంటూ ఆడి వేరు మొత్తం. వీళ్ళేమో చిన్న గన్ను పట్టుకున్నారు. ఇగో ఆ బాక్సులను అయితే ఎన్ని అనం వచ్చినాయి అన్ని సామాన్లు పెడతానా. ఇగో వీళ్ళిద్దరేమో ఈ గన్నుతో. జంగల్ సఫారీలు అవి చూసుకుంటే చూడు ఇట్లా ఇద్దరు కూరాడు బరి తెగించిండు. పోరా పోరా ఊరుకురా. పూలు వస్తుంటే ఆ దున్నపోత గిల్ల గిల్ల కాలు రాసుకుంటే ఎగురుతా ఉండేది. వస్తున్నా గాయస్ మేము వీడియో తీస్తుంటే ఒక్కటి రాలే కానీ అంట పెడుతుండు దింపియాడు. ఇగో ఇప్పుడు వస్తున్నాయి మంటలు. రివర్స్ నుంచి వస్తున్నాయి, ముంగట మంట వస్తుంది కదా, అందుకే వెనకకే వస్తున్నాయి. ఓ గాడోటి గాయస్ నేను బాగా బండి మీద ఫస్ట్ పోయినాం ఇంటికి పోలే. ఇగో మధ్యలోగా పోగానే బాగా ఇట్లా ఫోన్ చేసి రమ్మని. ఏమైందని అత్తయ్య ఇగో టైర్ ఇగో ఇటు ఇరికింది మొత్తం, కారే ఇరికింది. ఇగో టైర్ ఇక్కడ తిరుగుతుంది మొత్తం, ఇక్కడ తిరుగుతుంది. ఆడుకోవచ్చు మంచిగా. ఎప్పుడు గిట్లకే వచ్చేది, గిట్లకే ఎక్కించారు. ఇప్పుడు వచ్చింది. మన కూరమైన పెండ్ ఎందుకు పట్టుకున్నా అంటే జింగన్కి కూరకి లొల్లయింది మన మెయిన్ వీడియోలా. ఇద్దరు మన గన్లతో నీళ్ళు కొట్టుకుంటే నాకు నీళ్ళు ఎందుకు వచ్చినామని జింగడు ఆయన పెండ నీళ్ళు పోసిండు. ఇక మన కూరమ్యాన్ పెండ పట్టుకొని ఈయన పడ్డాడు జింగన్ మీద వద్దామని. జింగడేమో వేరే టీషర్ట్ వేసుకుంటూ మంచిగా ఇక కార్ ఎక్కలేడు. ఇక ఎక్కవా నేను దొరకా ఎక్క స్టూడియోలో అయినా కొడతాడట. ఉరికత్తుండ వాయిస్ స్టాప్ తెలియదా మరి వాడు పోతాడని వచ్చింది కదా, అందుకే పోయిన రాజు కొడతాడాగో ఎంత పట్టుకొస్తున్నాడు. ఎక్కువ ఇంకా మధ్యలో నేనేం దిగిపోవాలనే పోవచ్చు. ఎంత కొడతాడో కొట్టించుకో. ఎంత కొడతాడాగో కొట్టించుకో. స్టూడియోలో అయినా కొడతాడట. అరుచుకుంటూ వచ్చినా సరే తప్పించుకుండా అయ్యా. అంగిపుతున్నాడా నా గురించి ఆయన దొరకట్లేదు తిరా ఫారి చెయ్యాలనుకుంటే రేపు వాడిని దొరకబడుతున్నామని రాజు డేంజర్ స్మైల్ డైలాగ్ కొడుతుండు గోడ మీద గిరికా అని. అడవి మనిషి అడవి కారే అర్థం కావట దొరుకు మంచిగా వాడు.
సో ఫైనల్లీ గైస్ ఇది ఈ రోజు బ్లాగ్. ఐ హోప్ మీ అందరికి నచ్చింది కావచ్చు. ఒకవేళ మీకు కనుక నచ్చినట్లయితే వీడియోని వెంటనే లైక్ చేసేయండి. అలాగే ఛానల్ కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. త్వరలోనే గైస్ ఇంకో కొత్త బ్లాగ్ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్ బాయ్.